నేను సామాన్యుడను, నేను ఏం చేయగలను, నేను సామాన్యుడను, నేను ఉన్నత శిఖరానికి ఎక్కగలనా అని అనుకుంటున్న ప్రతి ప్రజలకు దేవుడు ఈరోజు ఒక గొప్ప సువార్త అందించబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో యోసేపును గాని మనం గమనించినట్లయితే, యోసేపు ఐగుప్తుకి ఒక సామాన్యుడిగా అమ్మబడ్డాడు. ఐగుప్తులో ఒక బానిసగా జీవించినాడు. అలాంటి సామాన్యుడైన బానిసుడిగా జీవించిన యోసేపుని దేవుడు ఉన్నత శిఖరానికి ఎక్కించినాడు. ఒక సామాన్యుడిగా బ్రతికిన మోషే జీవితాన్ని గమనించినట్లయితే, మోషే తన మామ ఇంటిలో గొర్రెల్ని కాచుకుంటున్న వేళలో దేవుడు మోషేని పిలిచి ఆ మోషేని ఇశ్రాయేలు ప్రజలకి ఒక గొప్ప నాయకుడిగా మార్చాడు. ఒక సామాన్యుడిగా బ్రతుకుతున్న దావీదును దేవుడు ఎన్నుకొని, ఓ సామాన్యుడిగా గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అతన్ని దేవుడు నియమించినాడు. ఒక సామాన్యుడిగా ఉన్న మొర్దెకైని దేవుడు గొప్ప స్థితిగతికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఒక సామాన్యుడిగా ఉన్న నెహెమ్యాని, ఒక పానదాయకుడిగా ఉంటున్న నెహెమ్యాని ప్రాకారం కట్టుటకు దేవుడు ఎన్నుకొని ఆ ప్రాకారం కట్టిన తర్వాత నెహెమ్యాని ఒక గొప్ప స్థితిగతిలో హెచ్చించిన దేవుడు ఈరోజు మీ పక్షాన నిలబడి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. నిజముగా నీవు అనుకుంటున్నావేమో, నేను సామాన్యుని బైబిల్ గ్రంథములో అనేకుల్ని దేవుడు హెచ్చించినాడు, అనేకుల్ని దేవుడు ఉన్నత పర్వతంలో శిఖరానికి ఎక్కించినాడు. ఈరోజు సామాన్యుడు అయిన నిన్ను దేవుడు ఎక్కించబోతున్నాడు. సామాన్యుడిగా నువ్వు ఏ పోరాటం పోరాడలేవో అనుకుంటున్నావో, సామాన్యుడైన దావీదు గొలియాతుని చంపి ఇశ్రాయేలు పైన ఉన్న నిందన తొలగించినట్లుగా నీవు కూడా దావీదులాగా దేవునికి నమ్మకంగా బ్రతకగలిగితే నీవు కూడా గొలియాతు లాగా ఉన్న ప్రతి సమస్యలతో పోరాడి గెలిచి విజయము పొందుకుంటావు. నేను అంటున్నాను, నీవు సామాన్యుడివే, కానీ నీ పక్షాన నిలబడిన దేవుడు గొప్పవాడు. దావీదు సామాన్యుడే, కానీ దావీదు పక్షాన నిలబడిన దేవుడు గొప్పవాడు. ఆయన పరాక్రమశాలి, ఆయన శూరుడు, ఆయన సర్వాన్ని ఏలుబడి చేసే దేవుడు. ఆయన ముందు ఎవ్వరూ నిలబడలేరు. ఆయన విజయానికి కారణకర్తగా ఉన్నాడు. అట్టి దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు కనుక తప్పకుండా సామాన్యుడు అయిన నిన్ను ఉన్నత శిఖరానికి ఎక్కించి నిన్ను తప్పకుండా మంచి స్థితిగతిలో నీ జీవిత భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు.